హాయ్! హలో గైస్! నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఈసారైతే మనం మయామి వచ్చేసాము న్యూయార్క్ నుంచి. మయామిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. బట్ వి కవర్డ్ లైక్ ద మోస్ట్ వర్త్ విజిటింగ్ ప్లేసెస్. దాంట్లో ఈ ప్లేస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వర్త్ విజిటింగ్ ప్లేసెస్. ఇదే మిలీనియర్స్ ఉండే చోటు అనమాట. దీన్ని మిలీనియర్ ఐలాండ్ అని కూడా అంటారు జనరల్‌గా. మిలీనియర్ హోమ్ టూర్ చేస్తారు ఇక్కడ బోట్స్‌లో తీసుకెళ్ళి. ఇదైతే మేము బే సైడ్ మార్కెట్‌లో ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యి, ఆ రోజు మార్నింగ్ మొత్తం అటు ఫుడ్ అది ఎక్స్‌ప్లోర్ చేసి, అక్కడ ఉన్న ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసి, ఫైనల్‌గా 2:30కో, 3:30కో మేము టికెట్స్ తీసుకున్నాము. ఇలా బే సైడ్ అనే ఉంటుంది. ఈ బోట్ టూర్‌కి కూడా బే సైడ్‌దే అడ్వర్టైజ్ చేస్తారు. ఇలా సన్సెట్ టూర్ తీసుకున్నాము. మీకు చాలా బ్యూటిఫుల్ వ్యూస్ వస్తాయి. ఇంకా ఫర్దర్‌గా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించేదంతా డౌన్ టౌన్ మయామి సైడ్ అనమాట. మీకు డౌన్ టౌన్ మయామి సైడ్‌లో ఇలా కనిపిస్తుంటది. ఈ ప్లేస్ వచ్చేసరికి ఫిషర్స్ ఐలాండ్. ఫిషర్స్ ఐలాండ్‌లో మనం ఉండలేము. ఓన్లీ మిలీనియర్స్ ఉంటారు. ఇట్స్ బికాస్ అంటే జస్ట్ ఒక అపార్ట్మెంట్ రెంట్ కాస్టే మిలియన్స్‌లో ఉంటదని చెప్పేసి అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం బోట్‌లో వెళ్తున్నప్పుడు అక్కడ గైడ్ చెప్తా ఉంటాడు. ఇట్స్ క్వైట్ ఎంజాయబుల్ టూర్ అని కూడా చెప్పొచ్చు. ఇటువైపు చూస్తే మనకి యుఎస్ కోస్ట్ గార్డ్ షిప్ అయితే పార్క్ చేసి ఉంది. అది గవర్నమెంట్‌దంట అటు సైడ్ అంతా. ఇది వచ్చేసరికి సౌత్ బీచ్ సైడ్, మయామి సౌత్ బీచ్ సైడ్ కూడా వెళ్ళాం మేము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మేము సన్సెట్ చూసాము, సన్ రైజ్ చూసాము. చాలా అమేజింగ్‌గా ఉంది. ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ అస్. అంటే లైక్ సన్సెట్ అప్పుడు చాలా బాగుంటుంది. ఇవి ఇక్కడ చూసేవన్నీ కూడా క్రూజెస్ అన్నమాట. ఇప్పుడు మనకి మిలీనియర్ హౌసెస్ టూర్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతిదీ ఫేమస్ పీపుల్ హౌస్ అని చెప్పలేం, కానీ మిలీనియర్స్ ఫేమస్ కానోళ్ళు కూడా మిలీనియర్స్ అవుతారు కాబట్టి వాళ్ళ హౌసెస్ అన్నమాట. ఇప్పుడు చూసే పర్టికులర్ హౌస్ అయితే బ్యాడ్ బాయ్స్ మూవీ ఉంటుంది కదా, వాళ్ళు దీన్ని షూటింగ్ యూజ్ చేశారు. చాలా ఫేమస్ హౌస్ ఇది. తన పేరు ఏంటో గుర్తు రావట్లేదు. ఐ విల్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్. ఆయన పేరు ఐ గెస్ విల్ స్మిత్ అనే అనుకుంటున్నాను. తప్పైతే కరెక్ట్ చేయండి. విల్ స్మిత్ ఈ మూవీలో ఈ హౌస్ అయితే యూజ్ చేశారు, బ్యాడ్ బాయ్స్ అనే మూవీలో. నెక్స్ట్ వచ్చే ఇల్లు ఒక సింగర్ అంటున్నారు. ఆ సింగర్ వచ్చేసరికి ఆ హౌస్ని ఎలా మాడిఫై చేసుకున్నారంటే, ఇప్పుడు వస్తుంది చూడండి, 2 houses లాగా కనిపిస్తున్నాయి కదా. ఆ 2 houses లో వన్ ఆఫ్ ద హౌస్ ఇస్ లైక్ హర్ టు స్టే ఇన్ అండ్ నెక్స్ట్ హౌస్ ఇస్ లైక్ హర్ స్టూడియో. సో తను రికార్డింగ్ కి యూజ్ చేస్తుంది ఆ స్టూడియో, అండ్ ద అదర్ హౌస్ ఇస్ టు లివ్ ఇన్. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. బయట నుంచి చూస్తానికి ఇంత అందంగా ఉన్నాయి, లోపల ఎంత లగ్జూరియస్ గా ఉంటాయి అనిపించింది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లివింగ్ ఇన్ దేర్ హౌసెస్ కదా. ఇక్కడైతే అందరికి ఒక ప్రైవేట్ బోట్ లాగా, క్రూజ్ లాగా, కొందరికైతే క్రూజెస్ అనకూడదు కానీ ఒక లార్జ్ షిప్ టైప్ లో ఉన్నాయి. దీన్ని గ్లాస్ బిల్డింగ్ అంటారంట. దీన్ని వైట్ మ్యాన్షన్ అని కూడా అంటారు. ఇది సమ్ ఫుట్బాల్ ప్లేయర్ హౌస్ అంట, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ విచ్ ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పేసి. ఈ బోట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రతి మిలియనియర్ హౌస్ ముందు పార్క్ చేసి ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. దానికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవుతుంది. వి సమ్వేర్ షార్ట్ వీడియో వేర్ దే ఆర్ క్లీనింగ్ ద బోట్స్ ఆల్సో. మోస్ట్లీ హౌసెస్ అన్ని కూడా ఈ ట్రీస్ తో కవర్ చేసి ఉన్నాయి. దీన్ని వైట్ గ్లాస్ హౌస్ అంటారు. ఇందాకన్నది ఇట్స్ జస్ట్ వైట్ బిల్డింగ్, ఇదేమో వైట్ గ్లాస్ హౌస్. ఇది ఎవరిదో కాదు, ఈ బిల్డింగ్ వచ్చేసరికి మన రియానాది. ఈ బిల్డింగ్ తను తీసుకోవటానికి చాలా కష్టపడింది. ఐ మీన్ షీ రోట్ దట్ సాంగ్ కాల్డ్ వర్క్ 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 కదా.
అలాగే ఎంతో కష్టపడి ఈ హౌస్ ఆ వర్క్ చేస్తేనే ఇది కొనగలిగింది అనుకుంటున్నా. ఈ మ్యాన్షన్స్ అన్ని కూడా ఐ మీన్ ఎవ్రీ వన్ ఇస్ నాట్ లైక్ ఫేమస్, బట్ దే ఆర్ లైక్ దే ఆర్ రిచ్ ఇనఫ్ టు బై దీస్ మ్యాన్షన్స్ అని అంతే. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మ్యాన్షన్స్, అండ్ ద వెదర్ వాజ్ కోఆపరేటింగ్ సో నైస్లీ ఆ రోజు. షాక్ అనే ఫుట్బాల్ అదే మీన్ సారీ షాక్ అనే NBA ప్లేయర్ కి సంబంధించిన ఇల్లు ఇది. అది ఒకప్పుడు తను ఓన్ చేసేవాడు, ఇప్పుడైతే కాదు. ఈ బిల్డింగ్ వచ్చేసరికి కూడా సమ్ NBA ప్లేయర్ అని కూడా చెప్పలేము, NBA టీమ్ ను ఓన్ చేసే ఒక వ్యక్తి ఇదంట. ఇది కూడా చాలా బాగుంది. ఈవెన్ ద ట్రీస్ అండ్ ఆల్ ఆర్ విత్ పర్ఫెక్షన్ అలైనింగ్ ద హౌస్. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ అయితే కనుక ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో మోస్ట్ ఫేమస్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్న అతనిది. తను ఈ బిల్డింగ్ అయితే ఇక్కడ కట్టించుకున్నాడు. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, మీరు కనుక చూస్తే అక్కడక్కడ. ఐ థింక్ అక్కడ ఏదో సెట్ చేస్తున్నారు అనుకుంటా, ఇంకా ఫుల్ గా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు అక్కడ అనుకుంటున్నట్టు. బట్ ఇట్స్ రియలీ క్వైట్ నైస్ టు వాచ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మ్యాన్షన్ అండి. ఇది ఒక డాక్టర్ది, ఫిలిప్ రాస్ అనే డాక్టర్ది అండి ఈ మ్యాన్షన్. ఎవరో కాదు ఆ డాక్టర్, he owns a pharma company. Most of you know that. You can Google him. అండ్ ఈ ప్లాన్స్ అన్ని కూడా తను ఇంపోర్ట్ చేయించుకున్న ప్లాన్స్, అంటే ఇక్కడ ఒరిజినల్ గా దొరికే కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఆ మ్యాన్షన్ యొక్క బ్యాక్ యార్డ్ అండి. ఐ థింక్ ద మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ద బ్యాక్ యార్డ్ ఓన్లీ టేక్స్ అ లాట్. ఒక్కొక్క ట్రీ వచ్చేసరికి $10,000 ఉంటుందంటండి. ఇది ఇంపోర్టెడ్ ఇట్ ఫ్రమ్ ఆఫ్రికా అంట. ఈ హౌస్ అయితే జెనిఫర్ లోపెజ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది. అది వన్స్ షీ ఓన్డ్ ఇట్, బట్ నౌ ఐ డోంట్ థింక్ షీ ఈస్ ఓనింగ్ ద బిల్డింగ్. ఇందాక మీరు చెప్పాను కదా ఈ క్రూజ్ మీద క్లీన్ చేస్తా ఉండే షార్ట్ ఇదే. సారీ క్రూజ్ అంటున్నాను, ఐఎమ్ సో ఈగర్ టు గో ఆన్ క్రూజ్. ఇట్ షుడ్ హ్యాపెన్ సూన్ మేబీ.
అక్కడ మీరు చూస్తున్నదంతా ఇంకా వచ్చే ఫర్దర్ వీడియో అంతా కూడా మీరు చాలా మిలీనియర్స్ హౌసెస్ చూడొచ్చు. జేలో సింగర్ షకీరా వీళ్ళందరూ హౌసెస్ కూడా ఫర్దర్ కనిపిస్తాయి. బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ దట్ వి ఎక్స్ప్లోర్ దిస్ ఫుడ్ మార్కెట్ అలాట్, బేసైడ్ ఫుడ్ మార్కెట్ అను. ఐ మీన్ ఫుడ్ అండ్ అక్కడ మార్కెట్ కూడా ఉంటుంది. సో ఆ మార్కెట్లో మీకు ఐదర్ యూ కెన్ బై సంథింగ్ లైక్ మెమరీగా మీరు ఇక్కడికి వచ్చారని ఆ టీషర్ట్స్ ప్రింటింగ్ మెషిన్స్ అక్కడే అవైలబుల్ ఉన్నాయి, అలా అయినా చేయించుకోవచ్చు. వి ఆల్రెడీ గాట్ కీ వెస్ట్, మేము కీ వెస్ట్ కూడా వెళ్ళాం కాబట్టి మేము కీ వెస్ట్ టీషర్ట్స్ తీసుకున్నాం. సో వీఆర్ లైక్ ఓకే డజంట్ మ్యాటర్ అని చెప్పేసి అది చేయించుకోలేదు యాజ్ అ మెమరీ. అదే ఫుడ్ మార్కెట్లో మీరు ఫెరస్ వీల్ రైడ్ కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో కనుక చూస్తే మీకు ఒక ఫెరస్ వీల్ కనిపిస్తుంది. ఆ ఫెరస్ వీల్ ఐ థింక్ ద టికెట్ ఇస్ అబౌట్ $15 to $20. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రెటీ నైస్ థింగ్ టు డూ ఓవర్ దేర్. బట్ బై ద టైమ్ వీ వెంట్ ఆఫ్టర్ క్రూజ్ అది ఆ టైంకి క్లోజ్ చేసేసారు. సో మేక్ ష్యూర్ యూ గో ఎర్లీ గైస్. ఐ మిస్డ్ ఇట్. ఐ వాజ్ వెరీ సాడ్. ఒకసారి ఇండియన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకున్నాను. బట్ మనకి చాలా భయంకరంగా విండోస్ ఎవరిని లేకుండా ఉంటుంది ఫెరస్ వీల్ ఎక్కినప్పుడు. ఇక్కడైతే అలా కాదు, మొత్తం సెక్యూర్డ్ గా ఉంటుంది. సో మేక్ ష్యూర్ ట్రై దట్ అవుట్ whenever you go to South Bay Beach. సన్సెట్ క్రూజ్ టికెట్స్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే ఇట్లా బే సైడ్ ఈ వ్యూస్ కి, బోట్ సైడ్ వ్యూస్ కి మీరు ఎప్పుడైనా కూడా తక్కువలో రావాలనుకుంటే యూ మైట్ గో ప్రిఫర్ గోయింగ్ ఇన్ టు దిస్ గ్రూపాన్ అనే యాప్ కానీ వెబ్సైట్లో కానీ మీరు చూసుకొని బుక్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ మేక్ ష్యూర్ యూ ఆర్ బుకింగ్ ద సేమ్ ప్లేస్. అంటే అది పర్టికులర్ వెబ్సైట్లో అంటే సమ్టైమ్స్ ఇట్ మే బీ ఏ స్కామ్, బట్ మేక్ ష్యూర్ అది కొంచెం చూసుకొని రీసెర్చ్ చేసుకుంటే యూ ఆర్ గుడ్. చాలా తక్కువకి వస్తాయి. అండ్ ఆల్సో బుక్ ఏ సన్సెట్ క్రూజ్, ఇట్ ఇస్ వెరీ నైస్. అండ్ గ్రూపాన్లో డైరెక్ట్గా $30 కలా వచ్చేస్తుంది. ఐ మీన్ $30 అంటే ఇద్దరికి $30 పడినట్టు వస్తుంది పర్ పర్సన్. $15 పడుతుంది. బట్ బయట అయితే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది డైరెక్ట్గా కౌంటర్లో వెళ్ళి తీసుకుంటే. సో ఇట్ మైట్ హెల్ప్ యూ గైస్. ఈ హౌసెస్ అన్నీ కూడా మీరు చూస్తున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మీరు మార్కెట్ కూడా విజిట్ చేయొచ్చు. మార్కెట్లో మీకు చాలా స్టఫ్ ఇంపోర్ట్ చేసిన స్టఫే ఉంది. పర్షియా నుంచి, ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసిన స్టఫ్ లాగా ఉంది. ఇట్స్ మోస్ట్లీ లైక్ ఆ గ్లాస్ ఆర్ట్ వర్క్ ఉంటుంది కదా, ఆ ఆర్ట్ వర్క్ ఉంది. క్రాకడైల్స్ అవన్నీ కూడా క్రాకడైల్స్ని ప్రిజర్వ్ చేసిన క్రాకడైల్స్ ఆర్ట్ వర్క్ లాగా అలా ఉంది. And there are many charms, bracelets and all, but way too expensive than it's worth. But if you wish to buy, it's good. It's a memory kada, so it's fine. And we also tried some food called as this. I don't remember the restaurant name, but we tried pasta and morning pasta tinnamu. But while we were about to go to this boat tour and it's gonna happen for 90 minutes and we were a bit hungry, so మేము దగ్గరలో ఒక 5 minutes వాక్లో ఎంపనాడస్ ఒక ప్లేస్లో ట్రై చేసాము. ఇట్ వాస్ రియలీ గుడ్. ఎంపనాడస్ చికెన్ ఎంపనాడస్ ట్రై చేసాము, చాలా బాగుంది. అండ్ మేము టూర్ అయిపోయిన తర్వాత అయితే డౌన్ టౌన్ మయామికి వెళ్ళాము ఎక్స్ప్లోర్ చేయడానికి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డౌన్ టౌన్ మయామి. అది కూడా ఈవినింగ్ టైం ఎక్స్ప్లోర్ చేస్తే ఇట్స్ మోస్ట్లీ లైక్ ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ న్యూయార్క్ ఇన్ ద నైట్ అన్న టైప్లో ఉంటుంది అనమాట. లైక్ టైమ్ స్క్వేర్ ఇట్స్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ ఇన్ డౌన్ టౌన్. ఎప్పుడైనా కూడా మయామి వెళ్తే యూ షుడ్ విజిట్ డౌన్ టౌన్ ఇన్ ద నైట్ అండ్ మేక్ ష్యూర్ యూ ఈట్ మెక్సికన్ ఫుడ్ ఇన్ మయామి. It's really nice. There are other places you could also explore. I will let you know in the further videos. ఈసారికైతే ఈ వీడియో ఎలా ఎండ్ చేస్తున్నాను. Please do like, share and subscribe. Thank you.